అలోపతి మందులు వాడుతున్నప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ అంటున్నారు. అవును. సో, ఆయుర్వేదం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండవంటారా ఏవి? లేదండి. హ్మ్. లేదు. వాడే పద్ధతులు గన కరెక్ట్‌గా వాడుతూ, దానికి సరైన రూట్ కాస్‌లో పథ్యం చెప్తాం మేము. పథ్యం ఎప్పుడైతే చేస్తారో, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. మేము కొన్ని వేల మందికి ఇస్తున్నాం. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు మాకు. ఎందుకు లేవు? దానికి తగినట్టుగా ఇప్పుడు ఒక డిసీజ్ ఉందండి. ఒక లివర్ సమస్యలతో బాధపడిన వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు, మేము కొన్ని రూట్ కాస్ నుంచి కొన్ని మెడిసిన్స్ ఇస్తాం. ఆ మెడిసిన్ ఇచ్చినప్పుడు లివర్‌కి సంబంధించిన పులుపు తినకూడదని చెప్తాం. పులుపు తినకుండా ఒకవేళ వాడారనుకోండి, వాళ్ళకు వామిటింగ్స్, విరేచనాలు అవుతాయి. ఈ వామిటింగ్స్, విరేచనాలు సైడ్ ఎఫెక్ట్ కాదది. మనిషి బాడీ యొక్క తత్వాన్ని బట్టి లోపలున్న ఆర్గాన్ని రిజెక్ట్ చేస్తుంది. నువ్వు తిన్న ఫుడ్ మంచిది కాదు అని వామిటింగ్ చేస్తుందది. నువ్వు తిన్న ఫుడ్ కరెక్ట్ సెట్ అవ్వలేదు, పులుపు మానేయమని చెప్పేసి మోషన్స్ అవుతుంటాయి. అర్థం చేసుకోవాలి. బాడీ ఒకటి రిజెక్ట్ చేస్తుందంటే యూ కెన్ టేక్ టైమ్ అనమాట. ఫాస్టింగ్ చేయండి ఒక 16 గంటలు. ఫాస్టింగ్ చేయండి ఒక 24 అవర్స్ ఫాస్టింగ్ చేస్తే తన బాడీ ఆటోమేటిక్‌గా రిపేర్ చేసుకుంటుంది. కాబట్టి ఇలాంటి గుణం ఉన్నప్పుడు దానికి కొంచెం స్పేస్ ఇచ్చేసి, కొంచెం టైం ఇచ్చేసి వాడుకుంటూ పోతే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఆయుర్వేదంలో సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఇంకా కామెడీ చెప్పాలంటే, ఇప్పుడున్న సైన్స్ చదువుకొని నేచర్ గురించి కామెంట్ చేసేవాళ్ళు చాలా ఎక్కువైపోయినారు డాక్టర్స్ కొంతమంది. అలోపతి డాక్టర్స్ స్పెషల్‌గా. ఆయుర్వేదంలో కొన్ని డ్రగ్స్ వాడితే కిడ్నీలు పాడైతాయి. కామెడీ పెద్ద. వాళ్ళకు ఆయుర్వేదం చదవలేదు కదా వాళ్ళు. ఆయుర్వేదం చదవలేదు. దాని నేచర్ గురించి అవగాహన లేదు. ఎంతసేపు ఆ బుక్స్ నాలెడ్జే. ఏ బుక్స్ పెడితే అది చదవాలి. అదే కరెక్ట్ అని చెప్పాలి. నిన్నగాక మొన్నొచ్చిన బుక్స్ నమ్ముతావా? వేల సంవత్సరాల కిందున్న ఆయుర్వేద మూలాలను నమ్ముతారా? సనాతన ధర్మంలో వేదాల నుంచి వచ్చింది. వేద పండితుల నుంచి ఈ ఆయుర్వేద పుట్టుకొచ్చింది.